అనగనగనగనగనగా ఒక అడవిలో ఒక తల్లి కోతి, దానికి ఉన్న ఒక పిల్ల కోతి. ఇవి రెండు జీవిస్తూ ఉన్నాయి. తల్లి కోతికి ఆ అడవంటే ఎంతో ఇష్టం. ఎందుకంటే ఆ అడవిలో ప్రమాదకరమైన జంతువుల నుంచి తాను ఈజీగా తప్పించుకోగలదు. అలాగే తనకు వచ్చిన వాటన్నింటినీ కూడా తన బిడ్డకు నేర్పిస్తుంది. కాబట్టి తల్లి పిల్లలు ఇద్దరూ క్షేమంగా ఉండొచ్చు. ఏదైనా పైనుంచి ఆకాశ పక్షులు వచ్చి చూస్తుంటేనేమో ఆ చెట్లు మధ్యలో కొమ్మల్లో దాక్కోవచ్చు. కింద నుంచి పులి, సింహం లాంటివి వచ్చాయనుకో, మనము చెట్లు ఎక్కొచ్చు. మనం ఎక్కినంత తొందరగా ఎక్కలేవు. మనం ఒక చెట్టు మీద నుంచి ఒక చెట్టు మీదకు ఈజీగా వెళ్ళిపోతాం అని తన పిల్లకు చెబుతుంది. తన పిల్ల మాత్రం అవేవి పట్టించుకోకుండా, అమ్మ, నాకు ఈ అడవి అస్సలు నచ్చలేదు, నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను, నువ్వు వస్తావా నాతోటి అని అంది. అప్పుడు వాళ్ళ అమ్మ, ఎక్కడికమ్మా, ఎక్కడికి వెళ్ళినా మనం బ్రతకలేము, ఈ అడవే మనకు సురక్షితం, మనం ఇంతకంటే ఎక్కడికి వెళ్ళినా కానీ అస్సలు సురక్షితంగా ఉండలేము, ఏం అవసరం లేదు, నువ్వు ఇక్కడే ఉండు, సంతోషంగా ఉండొచ్చు అని తల్లి కోతి చెప్పింది. ఆ మాటలు విన్న పిల్ల కోతి, లేదమ్మా, నేను వెళ్ళాల్సిందే, నాకు నచ్చటం లేదు, నేను వెళ్ళిపోతాను అని చెప్పింది. ఆ తర్వాత వాళ్ళ అమ్మను వదిలేసి ఆ పిల్ల కోతి నిదానంగా నడుచుకుంటూ వెళ్తూ ఉంది. అది వేరే ఏదో ప్రపంచం ఉంది, అక్కడికి వెళ్ళి చూస్తే ఇంకా బాగుంటుందేమో, ఇక్కడ ఏం బాలేదు, అమ్మ నన్ను ఉండు ఉండు అంటుంది, ఏం బాగుంది ఇక్కడ, నేను వెళ్ళిపోతాను అంటూ ఆ కోతి అక్కడి నుంచి వెళ్ళిపోసాగింది. అది వెళ్ళగా 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 అడవి పలచబడిపోయింది. అక్కడ చెట్లుకి మధ్య చాలా గ్యాప్ ఉంది. అవి కూడా తాను ఎక్కగలిగేంత సులువుగా ఏం లేవు, చాలా కష్టతరంగా ఉన్నాయి. ఆ అడవిలోకి వచ్చాక బాగా నీరసించిపోయింది అది. పాపం తినటానికి ఏమీ దొరకటం లేదు. దానికి తోడు నీరసం కూడా వచ్చేసరికి ఏం చేయాలో అర్థం కాక మళ్ళీ తల పట్టుకొని ఏడుస్తుంది. అరే, నేను అమ్మ చెప్పిన మాట వినుంటే ఎంత బాగుండేది, ఇప్పుడు చూడు నేనేం చేయాల్సి వస్తుందో, నాకు ఎంతటి కష్టం వచ్చిందే, అమ్మ చెప్పిన మాట వినుంటే నేను ఎంచక్కా మంచిగా ఆహారం తింటూ అక్కడే చెట్ల మధ్యలో హ్యాపీగా ఉండేదండి. అమ్మ చెప్పిన మాట వినకపోవటం వల్ల ఈ పల్చని అడవిలోకి వచ్చి ఏమీ దొరకకుండా ఇలా కడుపు మాటి చస్తున్నాను. ఇలా కడుపు మార్చుకోవడం కన్నా కానీ తిరిగి అమ్మ దగ్గరికి వెళ్ళటే నయం అనుకుంటా అని కోతి ఆలోచిస్తూ, అరే, నేను వచ్చిన దాన్ని మర్చిపోయాను, ఎటు వెళ్ళాలా అని ఆలోచిస్తూ ఉంది. అక్కడ దూరం నుంచి ఒక పులి ఆ కోతిని గమనిస్తుంది. శభాష్, నాకు ఈ కోతి బాగా నచ్చింది, దీనిని నేను ఈజీగా తినేయగలను, బాగా చెట్లు కూడా తక్కువగా ఉన్నాయి, ఇదంత స్పీడ్గా ఏం ఎగరను కూడా ఎగరలేదు, నాకు భలే రుచికరమైన ఆహారం దొరికింది ఈరోజు, వావ్